అక్రమాస్తుల ఆరోపణలపై జానా స్పందన, బంధువులకుంటే నాకేం వస్తుందని సెటైర్. యూపీఏతో అమీతుమీకి డీఎంకే సిద్ధం, లంక పాపాల్ని బయట పెట్టమని హెచ్చరిక. కృష్ణమ్మ ఒడిలో కలుషిత నీరు, నగర జీవికి తప్పని అనారోగ్యం. మడుగురులో వెరైటీ మత్తు దొంగలు, తాటి చెట్లపై కళ్ళు కొట్టేస్తున్న కిలాడీలు. అక్రమాస్తుల ఆరోపణలపై ఆచితూచి స్పందించారు మంత్రి జానారెడ్డి. పిటిషన్లో పేర్కొన్న కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. తనకెవరూ బినామీలు లేరు అని, బంధువులు తెలిసిన వారికి కంపెనీలుంటే తనకేం సంబంధం అన్నది జానారెడ్డి ప్రశ్న. గతంలోనూ ఇలాంటి పిటిషన్ వేస్తే పరువు నష్టం దావా వేసినట్లు ఆయన చెప్పారు. సంబంధాలు ఆ కంపెనీకి నా సంబంధం కాదు. నా బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు అనుయాయులు అయినంత మాత్రాన వాటికి నాకు సంబంధం అయినటువంటిది కేవలం ఇది వేరు ఏ ఊహతోటో ఏ ఆలోచనతో చేసినారో నేను దాన్ని చెప్పలేను. ఏదేమైనా కోర్టు వారు నిర్ణయించి ఆ అభియోగాలను దాన్ని పరిశీలించి న్యాయం జరుపుతారు. ఆ తర్వాత ప్రజలకు నిజం తెలుస్తుంది అని చెప్పి నేను భావిస్తాను. ఎవరు ఏమి ఏంటిది అనేటువంటి విషయం నేను చెప్పలేము. కానీ ఒకవేళ కొంతమంది మరి వారికి ఉన్నటువంటి సమాచారమో లేకపోతే ఇంకో రకమో లేకపోతే ఏ ఉద్దేశంతో వేస్తున్నారో వేసినటువంటి వాళ్ళు వేస్తుంటుంటారు. కానీ దానిపైన నేను కామెంట్ చేయటం నా విధి కాదు. సరే, అందుకు వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏదన్నా ఉన్నా ఇంకేదన్నా ఉన్నా అది రానున్న రోజుల్లో కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు తిరిగి ఆలోచిస్తారు. ఆ తర్వాత మీరు విశ్లేషిస్తారు. అందుకు నేను సంయమనాన్ని పాటించాలి, న్యాయం కొరకు ఎదురు చూడాలి, చట్టాన్ని గౌరవించాలి. అది నా విధి. శ్రీలంక యుద్ధ నేరాలపై యూపీఏతో అమీతుమీ తేల్చుకోవడానికి డీఎంకే సిద్ధమైంది. లంక యుద్ధ నేరాలపై ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రవేశపెట్టబోయే తీర్మానానికి కేంద్రం మద్దతు ఇవ్వకపోతే తమ మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకుంటారని డీఎంకే హెచ్చరించింది. యూపీఏలో మళ్లీ ముసలం పుట్టింది. లంక యుద్ధ నేరాలపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే అరాచకాలపై పార్లమెంటును స్తంభింపజేసినప్పటికీ ప్రధాని మన్మోహన్ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు ఆ పార్టీ అధినేత కరుణానిధి. ఐక్యరాజ్య సమితిలో లంక యుద్ధ నేరాలపై అమెరికా ప్రవేశపెట్టబోయే తీర్మానానికి భారత్ మద్దతు ఇవ్వకపోతే కఠిన వైఖరి ఉంటుందని హెచ్చరించారు కరుణ. కేంద్రం తన తీరు మార్చుకోకపోతే యూపీఏ సర్కార్ నుంచి తమ మంత్రులు వైదొలుగుతారని ప్రకటించారాయన. అంతేకాదు, శ్రీలంక ప్రభుత్వానికి ఇదే విధంగా మద్దతు కొనసాగిస్తే యూపీఏకు మద్దతు కూడా ఉపసంహరిస్తామని ప్రకటించారాయన. పొరుగు దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించబోమని, శ్రీలంకలో తమిళుల పునరావాసానికి కృషి చేస్తామని లోక్సభలో విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై మండిపడుతోంది డీఎంకే. మరోవైపు తమిళనాడులో లంక యుద్ధ నేరాలపై నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రెసిడెంట్ రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానంలో నేరస్తుడిగా శిక్షించాలని తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళ సంఘాల ఆందోళనలకు డీఎంకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కుమారుణ్ణి లంక సైన్యం దారుణంగా హత్య చేసిన దృశ్యాలు బయటపడిన తర్వాత తమిళ సంఘాలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. కృష్ణానది పక్కనే ఉంది. విజయవాడ నడిబొడ్డులో నుంచి కాలువలు ప్రవహిస్తున్నాయి. 18 అడుగులు తవ్వితే కావాల్సినంత నీరు దొరుకుతుందని సంతోషపడుతున్నారా? భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో ఎక్కడ తవ్వితే అక్కడ పుష్కలంగా నీళ్లు ఉబికి వస్తున్నాయని ఆనందిస్తున్నారా? ఆ నీరు వాడకండి. వాడితే సర్వరోగాలను కోరి తెచ్చుకున్నట్లే. విజయవాడ నగరానికి భూకంపం భయం ఎలా ఉన్నా వర్షాకాలంలో ప్రకాశం బ్యారేజీకి వరద ముప్పు ఆందోళనకు గురిచేస్తున్నా ఇప్పుడు భూగర్భ జలాలు విజయవాడను భయపెడుతున్నాయి. చూశారుగా, విజయవాడ మధ్యలోంచి వెళ్తున్న కాలువలు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన మురుగునీరు. ఇప్పుడు ఈ పరిస్థితి
విజయవాడ వాసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. పొరపాటున బోరు నీరు తాగినా, నూతి నీళ్లు వాడినా రోగాల్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి బెజవాడలో నెలకొంది. కృష్ణానది తీరంలో ఉన్న విజయవాడలో భూగర్భ జలాలు విషపూరితమా అని అనుకోవద్దు. బెజవాడ మధ్యలోంచి కాలువల ద్వారా నిత్యం పంట పొలాలకు నీరు వెళ్తోన్నా నీటి కాలుష్యం ఏంటని అనుకుంటున్నారా? అవును, నిజం. విజయవాడలో భూగర్భ జలాలు ఉప్పు నీటి కయ్యల్ని తలపిస్తున్నాయి. కాలుష్యంతో కాల్షియం కార్బొనేట్ను వెదజల్లుతున్నాయి. విజయవాడలోని కుందవారి కండ్రిగ, పాయకాపురం, నున్న, క్రీస్తురాజపురం, మధురానగర్, ఆటోనగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నీరు వాడుకునేందుకు తప్ప తాగడానికి పనికిరాని విధంగా ఉన్నాయి. ఇలా నగరంలో 31 ప్రాంతాల్లో గత 4 ఏళ్లుగా భూగర్భ జలాల్ని పరిశీలిస్తే కాల్షియం కార్బొనేట్ శాతం పెరుగుతోందని వెల్లడైంది. 2009 నుంచి 2012 వరకు జరిపిన నీటి పరీక్షల్లో వెల్లడైన అంశాలే ఇందుకు నిదర్శనం. కాల్షియం కార్బొనేట్ లెవెల్స్ 600 నుంచి 800 వరకు నమోదవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. సర్వేల్లో ఎక్కడ చూసినా లవణ కాఠిన్యం పెరిగిందే తప్ప తగ్గలేదని రుజువైంది. నీరు తాగడానికి పనికిరావని భూగర్భ జల శాఖ అధికారులు తేల్చేశారు. నీటిలో ఉప్పు శాతం ఎక్కువై విషంలా మారుతున్నాయని చెప్తున్నారు. మురికి కాలువల నుంచి భూమిలోకి ఇంకుతోన్న నీళ్లతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు భూగర్భ జలాల్ని కలుషితం చేస్తున్నాయంటున్నారు. ఎక్సెస్ అనేది ఎప్పుడైనా ఏదైనా ఈవెన్ పాయసమైనా సరే ఎక్సెస్ అయితే విషంతో సమానం అవుతుంది. అయితే నీళ్లలోనైనా ఆహారంలోనైనా దేంట్లోనైనా ఉండవలసిన దానికంటే ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఉండవలసినంత లేకపోయినా ఇబ్బంది అవుతుంది. నీళ్లు అనగానే స్వచ్ఛంగా ఉండాలి అనేటటువంటి ఇది కాదు. ప్రతి నీటిలో కూడా ఎంతో కొంత లవణీయత అనేది ఉంటుంది, అది ఉండాలి కూడా. అలా ఉండవలసినంత ఏమిటి ఎక్సెస్ ఉందా అనేది నిర్ధారించడమే నీటి యొక్క నాణ్యతని మనం నిర్ధారణ చేయడం. సో అది ఉండవలసినంత లేకపోయినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉండవలసిన దానికంటే అదనంగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి. కరెంటు కోతలతో నల్ల నీరు రాక వచ్చిన అవి కూడా మురికి కాలువల్లో కలిసిపోయి వస్తుండడంతో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని విజయవాడ వాసులు వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో బోరు నీళ్లు తాగుదామంటే ఉప్పును మింగినట్టుగా ఉందని వాపోతున్నారు. బోరు నీళ్లు కనుక పొరపాటున నోట్లో వేసుకుంటే కడుపులో తిప్పేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం అయిపోయిన పరిస్థితులలో తాగటానికి ఉపయోగకరమైనటువంటి నీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దానికి సరైన విధానాలు అవలంబించి కృష్ణవేణమ్మ దగ్గర నుంచి తీసుకున్న వాటర్ని దాన్ని పొల్యూషన్ లేకోకుండా దాన్ని చేసి దానికి ఏదైతే ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయో అవన్నీ చేసి తర్వాతే మరి ప్రజలకు ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. నీళ్ళు అసలు బాగాలేదండి. నీళ్ళు అన్నింటిలో ఇదిగా ఉండి రోగాలు వస్తున్నాయి అవి తాగితే కనుక. పంపులు కూడా సరిగ్గా ఉంటలా, కరెంట్లు లేకపోవటాన మురికి నీళ్లు కలుస్తూ ఉంటాయి. అవి తాగిన కానించి రోగాలు మళ్ళీ హాస్పిటల్ కానీ అటని ఇటని తిరగలేక మళ్ళీ ఇది. బుడమేరు, పాతబస్తీ వ్యర్థాలతో విజయవాడలోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక కాలుష్యం కాలువల్లో కలవకుండా చర్యలు తీసుకుంటే తప్ప విజయవాడలోని భూగర్భ జలాల్ని కాపాడడం ఎవరి తరం కాదు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోతే పక్కనే కృష్ణమ్మ ఉన్న తాగునీటికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి విజయవాడకు తప్పకపోవచ్చు. దొంగలు బాబోయ్ దొంగలు, ఇది ఇప్పుడు రాష్ట్రంలో సెన్సేషన్ సృష్టిస్తున్న రియల్ సినిమా. కళ్ళు మూచి తెరిచే లోపే ఇల్లు గుల్ల చేస్తున్నారు దొంగలు. జేబులో చేయి ఉండగానే కత్తిరించేస్తున్నారు కిలాడీలు. దొంగల భయంతో ఇంటికి, ఆఫీస్కు తాళాల మీద తాళాలు వేస్తాం, కానీ ఆ ప్రాంతంలో మాత్రం చెట్లకు తాళాలు వేస్తున్నారు. చెట్లకు తాళం కథ ఏంటో మీరు చూడండి. చెట్టుకు తాళం వేస్తున్నారేంటి? ఈ చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా? ఈ చెట్లపై మణులు, మాణిక్యాలు ఉన్నాయా? దొంగల భయంతో ఇంటికి, ఆఫీస్కు తాళాలు వేయడం చూశారు, కానీ చెట్టుకు తాళం వేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఒక్క చెట్టే కాదు, ఈ గ్రామంలో ఏ తాటి చెట్టు చూసినా రేకులతో లాక్ వేసే కనిపిస్తాయి. అయినా చెట్టును దోచుకోవడానికి ఏ దొంగలొస్తారు? కొల్లగొట్టేందుకు ఈ చెట్లలో ఏముంది? అసలు ఈ చెట్టుపై ఏమున్నాయి? అవును, ఈ చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. కాదు కాదు, డబ్బుల కంటే విలువైన మత్తునిస్తోంది. ఒక్కసారి చెట్టు పైకి చూడండి, మైండ్ బ్లాంక్ చేసే తాటి కళ్ళు. ఈ మత్తును దొంగిలించేందుకే తాటి చెట్లపై దొంగలు పడుతున్నారు. ఆ మత్తు దొంగల నుంచి తప్పించుకునేందుకే
ఇదిగో ఇలా చెట్లకు తాళం వేస్తున్నారు ఇక్కడి గీత కార్మికులు. ఇది ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతం. ఇక్కడ దొంగలు కాస్త వెరైటీ. నగదు నగలపై కన్నా మత్తుపై మక్కువ ఎక్కువ. అందుకే తాటి చెట్టుపై కల్లుకుండ కనిపిస్తే చాలు దొంగతనంగా చటుక్కున ఎక్కి లటక్కున తాగేస్తారు. మత్తులో ఊగి తూగిపోతారు. మత్తు దొంగల కల్లు కొట్టుడుకు గీత కార్మికులు అల్లాడిపోతున్నారు. కష్టపడి 4 చెట్లను గీసుకుని పొట్ట పోసుకుంటున్న గీత కార్మికులకు కొనుక్కు లేకుండా చేస్తున్నారు కిలాడి కల్లు దొంగలు. దీంతో ఇలా చెట్టుకు రేకులతో తాళం వేస్తున్నారు గీత కార్మికులు. తాటి చెట్టుకు తాళం వేయడంతో దొంగతనాలకు చెక్ పెట్టగలుగుతున్నామంటున్నారు గీత కార్మికులు. ఈ రేకు ఏఎన్ చెట్లు 1, 2 చెట్లు ఉంటే వాటికి మాత్రం దొంగతనం జరుగుతుంది. అసలు 100కు 100% కూడా ఈ రేకు వేసిన తర్వాత మాత్రం తాళం వేసిన తర్వాత దీని నుంచి దొంగోడు కళ్ళు దొబ్బిపోవటం అనేది ఉండదు. ఈ పగడేరు గ్రామంలో చాలా చెట్లకు ఇట్లా లాకేసుకొని ఈ తాడి చెట్టుకు తాళం వేసుకొని కొంత రక్షించబడుతుంది మాకు. దానివల్ల ఆ రోజు మాకు దొంగతనం జరిగినా కూడా ఆ చెట్టు యొక్క కళ్ళు మిగిలి తెల్లవారిపోయి దాన్ని తాళం తీసి కళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఇదిలా ఉండగా ఇలా చెట్లకు తాళాలు వేయడంపై మరో వింత వాదన తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏనాడో చెప్పారంటున్నారు ఇక్కడి పండితులు. తాడి చెట్లకు కూడా కళ్ళు, దానికి కూడా తాళాలు వేసే యొక్క సమయం ముందు వస్తుంది చెప్పి ఉన్నారు కాలజ్ఞానం. అది కూడా ఈరోజు కాలంలో చూస్తే ఏ ఊరు ఒక గ్రామంలో చూపించారు. ఇప్పుడు అక్కడ తాడి చెట్లకి దొంగతనంగా కళ్ళు తీసుకువెళ్తున్నారు. దానికి కూడా తాళాలు వేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కటి కూడా కాలజ్ఞానంలో చెప్పినటువంటి విషయాలు వింతలుగా మనకి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా, ఏ వాదనలు ఎలా ఉన్నా తాటి చెట్లకు తాళాలు వేయడంతో కల్లు దొంగల ఆగడాలను అరికట్టగలిగామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గీత కార్మికులు.